ఏం పేరండి? నా పేరు గణేష్. ఎక్కడి నుంచి వచ్చారు? మరి పేటపల్లి మనం దోమలపూర్ నుంచి వచ్చాం. అచ్చా, ఏంటండి మీ ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం బ్యాక్ పెయిన్, నడుము నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పితోటి వచ్చిన వాటికి. ఓకే, ఎప్పటి నుంచి ఉంది ఈ ప్రాబ్లం? ఈ ప్రాబ్లం దాదాపు 10 సంవత్సరాల నుంచి ఉంది నాకు. అది ఎక్కువ తక్కువ ఏం లేదు. అప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారా? అప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నా. నేను అక్కడ బాగా హాస్పిటల్ పోయి చూయించుకున్నాను, పెద్ద పెద్ద హాస్పిటల్ పోయి చూయించుకున్నాను. అప్పుడు మన మెడిసిన్ ఉన్న మందమే అది ట్రీట్మెంట్ అయిపోతుండే. ఇక్కడ ఏంటంటే నేను వేరే రకం తెలుసుకుని ఇక్కడికి వచ్చిన నాకు 6 రోజుల ట్రీట్మెంట్ మాత్రం బాగా నచ్చింది. నా అందులో పెయిన్స్ కూడా బాగా తక్కువ అయిపోయింది ఇప్పటికైతే. ఓకే, 6 సిట్టింగ్లలోనే ప్రాబ్లం అనేది చాలా 6 సిట్టింగ్లలోనే మీరు చేసిన సిట్టింగ్లలోనే ట్రీట్మెంట్లే మంచి న్యాయం అయితే. మరి ట్రీట్మెంట్ విధానం ఎలా అనిపించింది? ఏం చేసారు మీరు? ట్రీట్మెంట్ ఏంటంటే నార్మల్గా మంచిగా ఉంది. ఇప్పుడు మెడిసిన్ తీసుకోవడం డాక్టర్ల మన పెద్ద పెద్ద హాస్పిటల్కి అలాంటిది ఏం లేదు. నార్మల్ ఎట్లా మంచిగా గంటన్నర లోపలనే ట్రీట్మెంట్ అనేది నయం అయిపోయింది. ఇక్కడికి వచ్చిన నుంచి 6 రోజుల మందం మంచిగా రిలీఫ్ ఉంది. చాలా రిలీఫ్ ఉంది. ఓకే, ఇప్పుడు మీలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మీరేం చెప్తారు మరి? ఇప్పుడు అన్నీ మనం హాస్పిటల్ పోయిన తిరిగి కూడా వేస్ట్. ఎందుకంటే నేను తెలిసిన సంవత్సరం నుంచి తిరుగుకుంటూ వచ్చిన, ఇక్కడ ఏం లేదు. చాలా మెడిసిన్ వాడింది. చాలా మెడిసిన్ వాడినా మంచి మంది పెద్ద పెద్ద డాక్టర్లు అక్కడికి పెద్ద పెద్ద హాస్పిటల్కి అయినా. కానీ ఇక్కడ ఏమన్నారు డాక్టర్స్ మరి? అది సిటీ స్కాన్ తీసుకుని, ఎంఆర్ఐ స్కాన్ తీసుకురు, గాలి గోళీలు రాసుకుని వేసుకున్నామని పని చేసారు. తర్వాత కాదు, కాకపోతే ఇది అక్కడ పంచారు అనేది తెలిసింది నాకు. జైత్యాలు ఉండడం తెలిసిన వాళ్ళే ఈడికి వచ్చినాక డాక్టర్తో సంప్రదించిన వాళ్ళే 6 రోజులు ట్రీట్మెంట్ చెప్పిండు. 6 రోజులలో నాకైతే ఇప్పుడైతే నయమైంది. ఇప్పుడు ట్రీట్మెంట్ ముందు ట్రీట్మెంట్ తర్వాత మీ బాడీ ఎట్లా అనిపిస్తుంది? నాకు ఇప్పుడైతే లూజ్ ఉంది. అప్పుడు బాగా ముద్దువారినట్టు అప్పుడు వేరే ఉంటుండే, ఎందుకంటే నొప్పి ఉంటుంది కదా. ఇప్పుడైతే అటువంటి నొప్పి ఏం లేదు, లూజ్ మంచిగా ఉంది. ఈ కండరాల అది కండరాలు అంతా లూజ్ అయిపోయినాయి కాబట్టి బాడీ పెయిన్స్ అనేది వెళ్ళిపోయింది. ఓకే అండి.